తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ రచయిత జూలూరి గౌరీశంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ప్రజల మనోభావాలతో కూడుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం తగదని పేర్కొన్నారు. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసేలా జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో కీలక పాత్ర పోషించిందని, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్, మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఎంతో మంది మేధావులు కలిసి ఆ విగ్రహాన్ని రూపొందించినట్లు పిటిషన్లో తెలిపారు. ఇప్పుడు విగ్రహ రూపంలో ఎన్నో మార్పులు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారు. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆ విగ్రహాన్ని మార్చొద్దని జూలూరి గౌరీశంకర్ పిటిషన్లో కోరారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.